పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చెయ్య సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లాసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. వారు కుటిల వర్తనులు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరుచినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఇంతటితో సామెతల గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం. రేపటి దినాన సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.